తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పేదలకు 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో హెల్త్ హబ్ సెంటర్తో పాటుగా సీసీ రహదారి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఏవైతే ఆనాటి ప్రభుత్వం గుంజుకుందో, లాక్కుందో వాటన్నిటినీ తిరిగి పేదోడికి పంచుతామని చెప్పాం. బరాబర్ రేపు పేదవాడికి ప్రభుత్వ స్థలాలు పంచే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పేదలకు 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో హెల్త్ హబ్ సెంటర్తో పాటుగా సీసీ రహదారి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదలు, రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు ఏవైతే ఆనాటి ప్రభుత్వం గుంజుకుందో, లాక్కుందో వాటన్నిటినీ తిరిగి పేదోడికి పంచుతామని చెప్పాం. బరాబర్ రేపు పేదవాడికి ప్రభుత్వ స్థలాలు పంచే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది.